తల్లే నమః ఓం నమో నాగేంద్రే నమః ఓం నాగమ్మ తల్లే నమః ఓం నా తల్లి నాగుకి జై మాతాకి జై. భూమి మీద ఉన్న మానవులందరూ కూడా కులమత భేదాలు లేకుండా చక్కగా అందరూ కలిసిపోవాలి. ఓం తల్లి మాతాకి జై. పాడి పంటలతో చల్లగా ఆనందంగా భగవంతుడిచ్చిన ఆయుష్ వరకు బతకాలని కోరుకున్నానమ్మా తల్లి మాతాకి. మధ్యలో ఎలాంటి చెడు బిష్టం లేకుండా చూడమ్మా తల్లి మాతాకి జై. అమ్మా తల్లికి జై. అమ్మా మాతాకి జై. ఓం భగవతి నమః. ఓం జై ఓం తల్లి మాతా జై జై తల్లి. ఓం భగవతి నమః. ప్రతి ఒక్కరూ కూడా నా ఒక్కడి కోసం కాదు, మన హిందువులు వరకే చూడొచ్చు ఈ వీడియో అనేది నాకు లేదు. నేను చేసే పూజ ముస్లిమ్స్ చూడాలి, మేము క్రైస్తవులు అంటారు మీరు చూడాలి, మేము హిందువులు అంటారు అందరి కోసం నేను చేస్తున్నాను. అర్థమైందా? నాకులాగా చేసి ఆ తల్లిని వేడుకొని తల్లులను కూడా వేడుకొని సకల దేవతల సాక్షిగా కూడా కులమత భేదాలు నాకు లేవు. మీ ఇంట్లో భోజనాలు జరుగుతున్నాయి నన్ను పిల్లలు వస్తా కూడా, ఏ క్యాస్ట్ అయినా పర్వాలా. అర్థమైందా? క్యాస్టులు మనం చచ్చేటప్పుడు ఏమీ రావు, తప్పది. ఏంటో ₹4 కనపడంగానే మరి పెద్ద క్యాస్టు ఏంటది, అది చాలా వికృతం. మొన్న మొన్నంటే 2 రోజుల క్రితం కొత్తూరు తాడేపల్లి వెళ్ళానండి. కొత్తూరు తాడేపల్లి అంటే మా అమ్మ ఉందలేండి, పెంచుకున్నా ఉందలే. ఆ అక్కాయి కూతురు ఉంది అక్కడ. శాషం అక్కాయి అంటే నాకు చాలా ప్రీతి, అంత ఆనందంగా ఆమంటే నాకు అంత సంతోషం. అలా భర్తన్నా ఆమన్నా వాళ్ళ కుటుంబం నాకు ఆనందం. నాకుంది కానీ ఆనందం వాళ్ళకి లేదు. మొన్న వెళ్ళానండి, అప్పుడేమో రేకుల చెట్లో ఉన్నారు, ఇప్పుడు డాబా వేసేపటికల్లో మేము పాలు తీయాలని వెళ్ళిపోయారండి బాబు. చూసారా, అంతస్తులు కట్టారు, భోగభాగ్యాలు ఇక్కడ వరకేనండి బాబు. ఈ ప్రాణం పోయిందంటే భగవంతుడి దగ్గరికి మట్టికి ఏంటి ఎప్పుడు తీసుకెళ్తున్నారు కానివ్వండి. అది డబల్ కాలు మేము పొనుక్కునే వాళ్ళైనా సరే తీసుకొచ్చి బయటపడేయాల్సిందే. చూసారా, ఇది ఎవరన్నా ఆలోచన చేస్తున్నారండి? అలాంటివి చెప్పకూడదు. నా కర్తవ్యం నేను చేస్తున్నానయ్యా. అమ్మ తల్లులారా, ఒకవేళ బాగుపడుతున్నారని మనం ఏడవకూడదు ఎప్పుడు, అదొకటే గుర్తుంచుకోండి. అదేనా, డబ్బున్న వాళ్ళకి కుల మతాలు కూడా ఉండవు. ఎప్పుడు కుల మతం భేదం పెట్టుకోమాకండి. ప్రతి ఒక్కరు కూడా శుభ్రంగా ఉండాలని నేను ఈ తల్లి సాక్షిగా చెప్తున్నాను. ఆనందంగా గడపండి జీవితాలు. జై మాత జై తల్లి. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలని, కుటుంబంలో ఎలాంటి చెడుపేళ్ళు లేకుండా అని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇలా పూజ చేసేది కూడా నా కుటుంబం కోసం. భూమి మీద నోరు లేని జీవరాశులు ఉంటాయి, నోరు ఉంటారు. వీళ్ళందరూ కూడా తెలిసి తెలియని కొన్ని పాపాలు చేసి ఉంటాం. అవి కడగాలంటే నా వంతు నేను ఒక పాయింట్ అయినా కడుక్కుంటూ వస్తున్నాను. నాకు చూడండి వీడియో శుభ్రంగా ఆనందంగా ఉంటారు. జై నాగు. ఓం భగవతి.